సంఘటన గురించి దీని తర్వాత సంఘటన పైన చట్ట ప్రకారమైన చర్యలు చేయడం జరిగింది. దీని విషయంలో అన్ని వివరణ ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యమైన ఋతుపాలెం విలేజ్లో మన 18కి జరిగిన సంఘటన పైన వెంటనే మనకి ఆ ఊరు నుండి ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. దీనిపైన మనకి పూర్తిగా ఎంక్వైరీ చేసి మన కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 25/26 మన జీకేవిడి పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో చట్ట ప్రకారంగా ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు కాగా మనకి తెలిసిన సమాచార ప్రకారంగా A1 అభినవ్ దర్శన్ పైన ప్రీవియస్గా కూడా 2 కేసు నమోదే ఉన్నాయి. ఒక కేసు కడప టౌన్లో డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారంగా అతని భార్య అతని పైన అతని ఫ్యామిలీ మెంబర్స్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. అది కూడా 2021లో జరిగింది. వెంటనే కొన్ని రోజుల తర్వాత విజయనగరం టౌన్లో కూడా ఒక అమ్మాయి అతని పైన కేసు నమోదు చేసింది. సో ఈ అన్ని క్రైమ్ హిస్టరీని చూసుకుని దీంతో సహా మన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రెచ్చికొట్టడం, అదేవిధంగా మత ప్రకారంగా వివాద్ చేసి మాట్లాడి చట్ట సెక్షన్ నెంబర్ 299 అన్లాఫుల్ అసెంబ్లీ 189 సబ్ క్లాస్ 3లో మత ప్రకారం దీని మతలో భేద్ చేయడం, దీనికోసం సెక్షన్ 196 సబ్ క్లాస్ 2లో, అదేవిధంగా పబ్లిక్ మిస్చీఫ్ 353 సెక్షన్ సబ్ క్లాస్ 1లో, ఇంకా మత్ ప్రకారంగా మాట్లాడి మిగతా మత వాళ్ళకి ఫీలింగ్స్ని హర్ట్ చేయడం కోసం డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్. బండిలో ఒక మనిషి వీడియో తీసుకుంటున్నారు. వీడియో తీసుకున్న సమయంలో ఒకరు డ్రైవింగ్ చేస్తున్నారు. దీని తర్వాత 2 మనిషి మాస్క్లో వస్తారు. ఒకరు ఆరెంజ్ బట్టలతో ఫేస్ని ముఖంని కవర్ చేసి ఉంటారు. ఒకరు బ్లాక్ మాస్క్ ముఖంలో ఉంటుంది. ఆ సమయంలో వీడియో రికార్డ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, నేను కాదు. ఆ వీడియో నంబర్ 1 మనకి ఎవిడెన్స్ ప్రకారంగా చూస్తే దీనికి ఎవిడెన్స్ని వెళ్ళి బాగా ఎక్కువ ఉన్నాయి. నంబర్ 2, వాళ్ళు విలేజ్లో ఉంటున్న సమయంలో మిగతా మనిషి రాలేదు. దీని బిఫోర్గా ఒక వైట్ టీషర్ట్లో మనిషి ఉంటున్నారు అని కింద బట్టలు చంపేసి ఉంటుంది. ఈ 2 వీడియో కూడా మనకి చూస్తే క్లియర్గా మనకి అర్థం వస్తున్నాయి. అది స్కెచ్ ఎలా చేయడం జరిగింది. ఈ సమయంలో ఎక్కువ ఫోకస్ అతను రిలీజియస్ యాక్టివిటీస్ పైన జరిగిన రిలీజియస్ యాక్టివిటీస్ ప్రకారంగా మొత్తం కొండలో తిరిగి పబ్లిక్తో మాట్లాడి వాళ్ళ ఫేత్ ప్రకారంగా కొంతమందిని వాళ్ళు మోటివేట్ చేయడం ఇన్ని చేశారు. సో దీంట్లో A3, A4 అండ్ A5 కూడా ఉండొచ్చు. దెన్ ఈ కాన్స్పిరసీలో అతని పైన అటాక్ చేసి ఒక సింపతి రావచ్చు. ఆ సింపతిని రావడం కోసం అతను ఈ 4 ట్రైబల్స్ని తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళని డబ్బులు పే చేశారు. ఈ డబ్బులు పేమెంట్ చేసిన దీనికి సంబంధించి కూడా మనకి ఎవిడెన్స్ ప్రకారంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మొత్తం నెట్వర్క్ని బ్రేక్ చేసి మీడియా మంత్రి సమక్షంలో పెడుతుంది. పాస్టర్ కాదు, అతను కూడా ఎక్సెప్ట్ చేస్తారు. అతను చెప్పిన విధంగా అతను విలేజ్ తిరుగుతున్నారు. విలేజ్ తిరిగి అక్కడ పబ్లిక్తో మాట్లాడతారు. మనకి ఇన్వెస్టిగేషన్లో వచ్చిన సమాచారం ప్రకారంగా అతను ఫేత్ ప్రకారంగా నాలెడ్జ్ కూడా బాగా తక్కువగా ఉంది. ఓన్లీ కొన్ని సినిమాలో పని చేశారు కాబట్టి సినిమా యాక్టర్ లాగా యాక్టింగ్ బాగానే చేస్తున్నారు. సార్, ఇప్పుడు తన మీద గాయాలుగా ఫోటో చూసుకున్నట్లయితే బ్లడ్ ఇలాంటివన్నీ వాళ్ళంతా ఏ విధమైనటువంటి డ్రామా ఆడారు సార్? ఈ ఇన్సిడెంట్ జరిగిన అటాక్కి అతను స్కెచ్ చేసిన ముఖ్యమైన అటాక్ అతని పైన జరగలేదు. అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీడికి రావచ్చు, ఎలాగా ఈ ఇన్సిడెంట్ జరగాలి అన్ని వివరణ చెప్పారు. సో ఇవన్నీ మన ఎవిడెన్స్ ప్రకారంగా కలెక్ట్ చేయడం జరిగింది.
ముఖ్యమైన వాళ్ళకి డివైసెస్ కూడా సీజ్ చేయడం జరిగిన వాళ్ళు రికార్డింగ్స్ ఏమేమి పెడుతున్నారు, ఏమేమి డివైసెస్తో వాళ్ళు రికార్డ్ చేసిన. ఫర్దర్గా ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసిన అతనికి వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో, అతనికి సబ్స్క్రైబర్ బేసిస్లో మిగతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మనకి ఎగ్జామిన్ చేస్తే సో అది కూడా మనకి తెలిసిన అతను ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా వస్తుంది. ఫర్దర్ యాంగిల్స్లో మనకి ఇన్వెస్టిగేషన్ ఎక్కువగా నడుస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ప్రకారంగా, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా, బ్యాక్గ్రౌండ్లో ఎవరు సపోర్ట్ చేస్తారు అతన్ని, మిగతా ఏమైనా యాక్టివిటీస్ అతను చేస్తారు, ఫర్దర్గా అతన్ని ఏమైనా ఇంపార్టెంట్ పొలిటికల్ పర్సన్ సపోర్ట్ కూడా ఉండొచ్చు. అన్నీ మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎక్కడెక్కడ రావచ్చు. మనకి కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైనా మనకి డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్లో వస్తే అప్పుడు మీడియా సమక్షంలో పెడుతున్నాం. బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. తర్వాత వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నారు. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు A2 అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో ఆ మొత్తం స్కెచ్ కూడా ఎలాగా చేయాల్సిన అని చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు చేయడం జరిగిన ఒకటి, ఎందుకు చేయడం జరిగిన ఆ మోటివ్ ఏమిటి. ఆ మోటివ్ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు దాకా మనకు తెలిసిన విధంగా అతను ఈ ప్రాంతంలో మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగి దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ ఆ స్టేట్ని దుష్ప్రచారం కానీ మన రోడ్ కనెక్టివ్ కూడా కొద్దిగా ఇప్పుడు కొద్ది సమస్య ఉంది. సో దాంట్లో అతను ఒక ఏరియాని సెలెక్ట్ చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజు అక్కడికి ఉంటున్నాం, మొత్తం ఏరియాని స్టడీ చేయడానికి కోసం. ఇక్కడికి ఈ సంఘటన చేయొచ్చు. దీనికోసం కూడా ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మనకి సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు బాగా వైరల్ అయిన అది కూడా కార్బొరేటివ్ ఎవిడెన్స్గా మనకి దొరికిన. సో ఆ ప్లేస్ని సెలెక్ట్ చేసి సో దట్ అక్కడికి ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ ప్రాంతంలో హాస్పిటల్స్ కానీ ఏమీ లేదు, జీకేవిధిలో మనకి హాస్పిటల్స్ ఏం లేదు. సో వెంటనే అతను విశాఖపట్నం షిఫ్ట్ అయిపోవచ్చు. విశాఖపట్నం షిఫ్ట్ అయిపోతే సో బాగా మీడియా అటెన్షన్ దొరుకుతున్నాయి. నిజంగా మనం చూస్తే 48 అవర్స్లో ఎంత బాగా అతను మీడియా అటెన్షన్ తీసుకుంటున్నారు. దీని కారణం సోషల్ మీడియాలో కానీ ఫిజికల్గా కూడా చాలా చోట్ల పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగిన, పబ్లిక్ ప్రొటెస్ట్ కూడా చేసేవారు. ఈ కారణం ఒక పాస్టర్ పైన ఎవరైనా దాడి చేశారో ఎలాగా మాట్లాడడం జరిగింది. నిజమైన మనం చూస్తే అది ఇన్సిడెంట్ జరగలేదు. అతను పాస్టర్ కాదు, సెల్ఫ్గా ఇంట్రెస్ట్ కోసం రెచ్చగొట్టడం, మత వివాదం పెట్టడం, చట్టాన్ని పూర్తిగా డిస్రిగార్డ్ చేసి పబ్లిక్ మధ్యలో మత వివాదం చేసి వాళ్ళని పూర్తిగా అవమానం చేసడం, వాళ్ళని మోసం చేయడం, ఇవన్నీ జరిగినాయి. రిమాండ్కి పంపించిన టైంలో తెలిసి కోర్టు దీన్ని ఎలాగా చూస్తున్నాయి. బట్ ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఉంటున్నాయి కాబట్టి మిగతా ఎవరైనా ఉండొచ్చు, అది కూడా చూస్తున్నాం. సార్ చూసినట్లయితే ఈ ఘటనలోని ఒక 4 వ్యక్తులు గిరిజనులు ఆదివాసీ అవుతున్నారన్నారు. ఆ పేర్లు కూడా అరకు నియోజకవర్గానికి చెందిన వాళ్ళ పేర్లు చెప్తున్నారు మీరు. దీనికి బ్యాక్డ్రాప్ ఏమైనా పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఏమైనా ఉన్నదంటారా? మీరు చాలా ఏం తెలియదండి. ఈ 4 పైన ఈ 4 మనిషి ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసినా అది మనకి ముఖ్యమైన అర్థం చేయాల్సిన విషయం ఒకటే. 4లో ఒక అక్యూజ్ ఈ ఇన్స్టాగ్రామ్లో మోర్ దెన్ 4,000-5,000 ఫాలోవర్స్ ఉంది. సో ఈ ప్రాంతంలో తిరిగిన సమయంలో వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ యంగ్ పర్సన్స్ని టార్గెట్ చేసి వాళ్ళ మెంబర్షిప్ని వాళ్ళ నెట్వర్క్స్లో యాడ్ చేయడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత మొత్తం బట్టలతో సహా ఉంటున్నారు. తర్వాత వాళ్ళు అటాక్ చేసే వాళ్ళందరూ పారిపోయిన తర్వాత అతని బట్టలు సడన్గా చంపేసి ఉంటున్నారు. సో ఆ రికార్డ్ చేసే వాళ్ళు A2 అది ముందుగా 1 day బిఫోర్ మాట్లాడే సమయంలో
మొత్తం స్కెచ్ కూడా ఎలాగా చేయాల్సిన చెప్పారు. మనకి అర్థం చేయాల్సిన ఎందుకు చేయడం జరిగిన ఒకటి ఎందుకు చేయడం జరిగిన ఆ మోటివ్ ఏమిటి, ఆ మోటివ్ ఎప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడు దాకా మనకు తెలిసిన విధంగా అతను ఈ ప్రాంతంలో మత ప్రకారంగా రెచ్చగొట్టడం, పబ్లిక్ మధ్యలో మత వివాదం జరగచ్చు, ఏమైనా ప్రాంతంలో ఎలాగ సంఘటన జరిగింది, దీన్ని ఒక స్టేట్ లెవెల్లో ప్రాజెక్ట్ చేసి ఎలాగ స్టేట్ని దుష్ప్రచారం వెంటనే అన్ని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం, అన్ని వాట్సాప్ గ్రూప్లో అతను పోస్ట్ చేశాడు అండ్ వెంటనే అది ట్రెండింగ్ అయిపోతున్నాయి. నిజమైన జరిగితే ముఖ్యమైన ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి మనిషి, దీని తర్వాత తెలుసుకుంటున్నారు ఎందుకు జరిగింది. ఇక్కడికి చూస్తే ఒక బ్రేకింగ్ హెడ్లైన్ వస్తున్నా పాస్టర్ పైన దాడి జరిగింది. ఎందుకు జరిగినా, ఎప్పుడు జరిగినా, ఎవరు చేసినా అది క్వశ్చన్ ఎవరు అడగలేదు. వెంటనే జడ్జ్మెంట్ కూడా వచ్చిన సోషల్ మీడియాలో. సో మీడియా ట్రయల్ ఇమీడియట్గా మత్ ప్రకారంగా స్టార్ట్ అయిపోయింది. సో దీన్ని పోలీస్ వాళ్ళు బాగా సీరియస్గా తీసుకొని అన్ని ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసి ఇప్పుడు మీ సమక్షంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగిన దీనికి వివరణ ఇస్తుంది.